ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. నిజంగా పునర్జన్మ ఉంటుందా అంటే అవునని కూడా చెప్పవచ్చు. అయితే పునర్జన్మ ఉంటుందని నమ్మే వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. మరి పునర్జన్మ వాస్తవం ఏంటి? అలా ఎక్కడైనా మళ్ళీ పుట్టినవారున్నారా అని ప్రశ్నిస్తే మనకి అవుననే సమాధానమే వస్తుంది. చచ్చిన తర్వాత మళ్ళీ పుట్టిన వాస్తవాలు ఎన్ని ఉన్నాయో కానీ ప్రపంచం దృష్టికి మాత్రం కొన్ని వచ్చాయి. మన భారతదేశంలో కూడా సరిగ్గా 100 ఏళ్ల క్రితం ఓ మహిళ జన్మించింది. 4 ఏళ్ల ప్రాయంలోనే తన గత జన్మ గురించి చెప్పసాగింది. తొలుత ఎవ్వరూ నమ్మలేదు, కానీ ఆమె చెప్పిన గత జన్మ వివరాలపై ఆరా తీయాలని మహాత్మా గాంధీ ఓ కమిటీ వేశారు. ఆశ్చర్యం ఏమిటి అంటే ఆ 4 ఏళ్ల బాలిక చెప్పిన వివరాలు, పేర్లు అన్నీ కరెక్ట్గా కనిపించాయి. అప్పట్లోనే చాలా మంది గత జన్మపై మరింత నమ్మకం పెంచుకున్నారు. మరి కొందరు మాత్రం అది ఓ సంఘటన మాత్రమే అని లైట్ తీసుకున్నారు. ఏదేమైనా మరోసారి జన్మనెత్తిన శాంతిదేవి గురించి మనం తెలుసుకుందాం. 1926 డిసెంబర్ 11న ఢిల్లీలో ఓ బాలిక జన్మించింది. ఆమెకు శాంతిదేవి అని తల్లిదండ్రులు నామకరణం చేశారు. 4 ఏళ్లు గడిచాయి. 1930లో 4 ఏళ్ల ప్రాయంలో తన పేరు శాంతిదేవి కాదని లుగ్డీదేవి అని చెప్పింది. కూతురు మాటలు విని ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులు ప్రారంభంలో అంతగా సీరియస్గా తీసుకోలేదు. కానీ ఆ అమ్మాయి తాను ఢిల్లీ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధురకు వెళ్లాలని, అక్కడే తన ఇల్లు, భర్త ఉన్నారని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే కూతురు మానసిక సమస్యతో ఉందేమోనని చికిత్స గురించి ఆలోచించసాగారు. కానీ ఆ అమ్మాయి మాత్రం తనను అక్కడికి తీసుకెళ్లాలని మారం చేయసాగింది. అయినా వాళ్ళు పట్టించుకోకపోవడంతో 6 ఏళ్ల ప్రాయంలో ఇంటి నుంచి పారిపోయి మధుర చేరుకునే ప్రయత్నం చేసింది. తల్లిదండ్రులు ఆమెను వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆమెను స్కూల్లో చేర్చగా అక్కడ కూడా వింతగా ప్రవర్తించింది. తనకు పెళ్లైందని, బిడ్డకు జన్మనిచ్చిన 10 రోజుల తర్వాత మరణించారని 6 ఏళ్ల బాలిక చెప్పడంతో పాఠశాలలోనూ అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయం గురించి అక్కడి ప్రిన్సిపల్ ఆమెను కొన్ని విషయాలు అడిగారు. ఆమె మధురకు చెందిన జనం వాడే యాసలో మాట్లాడటాన్ని ఆయన గుర్తించారు. తన పేరు లుగ్డీదేవి అని, తన భర్త పేరు కేదార్నాథ్ చౌబే అని, ఆయన ఓ వ్యాపారి అని వెల్లడించింది. తనకున్న పరిచయాలతో ఆ ప్రిన్సిపల్ మధుర నుంచి వివరాలు సేకరించగా కేదార్నాథ్ గురించి 7 ఏళ్ల క్రితం ఓ కుమారుని జన్మనిచ్చిన తర్వాత 10 రోజులకు అతని భార్యను కోల్పోయిన విషయం వాస్తవమేనని, భార్య పేరు లుగ్డీదేవి అని తెలిసింది. విషయం తెలుసుకున్న కేదార్నాథ్ వింత గురించి వాస్తవాలు తెలుసుకుందామని నేరుగా ఢిల్లీలోని ఆమె ఇంటికి చేరుకున్నాడు. వెంటనే కేదార్నాథ్ను గుర్తించిన శాంతిదేవి అతనే తన భర్త అని, కుమారుణ్ణి సైతం గుర్తించింది. దీంతో లుగ్డీదేవి పునర్జన్మ తీసుకుని శాంతిదేవిగా జన్మించిందని కేదార్నాథ్ నమ్మాడు. అప్పట్లో ఎంతో మంది పండితులు, పరిశోధకులు ఆ బాలికను కలిసి ఇంటర్వ్యూలు చేశారు. చాలా మంది నమ్మారు, కొందరు నమ్మలేదు. ఆమె పునర్జన్మపై కథలు, కథనాలు, పుస్తకాలు కూడా రచించారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ఘటన గురించి వాస్తవాలు తెలుసుకోవాలని మహాత్మా గాంధీ ఓ కమిషన్ను ఏర్పాటు చేశారు. శాంతిదేవి 10 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు కమిషన్ ఆమె నుంచి ఎన్నో వివరాలు సేకరించి ఆమెను తీసుకుని కమిటీ సభ్యులు 1935 నవంబర్ 15న మధురకు చేరుకున్నారు. అక్కడ ఆ అమ్మాయి లుగ్డీదేవి తాతతో సహా పలువురు కుటుంబ సభ్యులను గుర్తించింది. ఆమె గత జన్మలో 1925 అక్టోబర్ 4న చనిపోయింది. లుగ్డీదేవికి ఇచ్చిన అనేక వాగ్దానాలను నిలబెట్టుకోవటంలో కేదార్నాథ్ నిర్లక్ష్యం చేశాడని ఆమె తెలుసుకుంది. ఆ తర్వాత ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఇంటికెళ్లింది. 1936లో కమిషన్ అందించిన నివేదికలో శాంతిదేవి నిజంగా లుగ్డీదేవికి పునర్జన్మ అని కమిషన్ తేల్చేసింది. ఆ తరువాత జీవితంలో శాంతిదేవి మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఢిల్లీలో తల్లిదండ్రులతో కలిసే ఉంది. 1986లో ఆమెను ఇయాన్ స్టీవెన్సన్, కేఎస్ రావత్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఆమె లుగ్డీదేవి మరణించినప్పుడు తన మరణ అనుభవాలను కూడా వివరించింది. చివరి ఇంటర్వ్యూ ఆమె మరణానికి 4 రోజుల ముందు జరిగింది. 27 డిసెంబర్ 1987న శాంతిదేవి మరణించారు. ఆమె కథ ఇప్పటికీ పునర్జన్మపై చర్చల్లో అతిపెద్ద ఉదాహరణగా నిలిచింది. శాంతిదేవి కేసు ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన పునర్జన్మ కథల్లో ఒకటిగా ప్రపంచవ్యాప్తంగా అనువాదాలు జరిగాయి. ఆమె చెప్పిన వివరాలు పరిశీలనలో నిజమని తేలిన కారణంగా ఇప్పటికీ ఆధ్యాత్మిక, శాస్త్రీయ రంగాల్లో పెద్ద చర్చకే దారితీసింది. ఇలాంటి రియల్ స్టోరీలు మీరు ఇంకా చూడాలంటే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.